వ్యక్తి, నలుగురికి అన్నం పెట్టేవాడు కాబట్టి వాడికి ఇంకా ఏమైనా చేస్తే 10 మందికి ఉపయోగపడతాడు కదా అని డబ్బులు భగవంతుడు ఇస్తాడు తప్ప సంపదని వీడి దాచుకునే వాడికి మటుకు ఇవ్వడు. తాత్కాలికంగా వాడు ధనవంతుడు అయినప్పటికీ తర్వాత వాడు అనుభవించాల్సింది అనుభవిస్తాడు. ఇలా ప్రతిదీ ఒక్కొక్క ఘట్టం రాముడి జీవితంలో టీనేజ్కి వచ్చిన తర్వాత మన ఐడియాస్ అన్ని మారిపోతూ ఉంటాయి. నా అంత గొప్పవాడు ఎవరు లేడు, జై శ్రీరామ్ మాట్లాడలేదు, నా అంత గొప్పోడు లేడు అని చెప్పని ఆలోచిస్తూ ఉంటాం ఆ టైంలో కదా. దాదాపు ఇంచుమించుగా అదే వయసులో తన తండ్రి చెప్పిన మాట కోసం అని చెప్పని రాముడు వనవాసానికి వెళ్ళాడు. అదే వయసులో 16 సంవత్సరాలకే ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధానికి వెళ్ళి ఒక కోటని, ఇసుమనేరు కోటని జయించుకు వచ్చాడు. ఎందుకు జయించాడు? సీతను. శివాజీ మహారాజు యొక్క తల్లి చిన్నప్పటి నుంచి శివాజీ మహారాజ్కి ఇటువంటి వీర గాథలు, రామాయణ ఇతిహాసాలు చెప్పి పెంచడం ద్వారా శివాజీ మహారాజ్ ఆ వయసులో 16 సంవత్సరాలంటే ఇప్పుడు మనకి 10th క్లాస్, ఒక యుద్ధభూమికి వెళ్ళి యుద్ధం చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. సో ఇలాంటివన్నీ రామాయణం ఎందుకు నేర్చుకోవాలి అంటే ధర్మంగా జీవించడం, నువ్వు ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సంపాదించిన దాన్ని ఎలా సమాజానికి ఉపయోగపడాలి, ఒక మంచి వ్యక్తిగా వెతకడానికి రామాయణం దోహదం చేస్తుంది. రాముడే మనకి ఆదర్శం. ఎందుకు